ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్కు పోడు సమస్యల మీద వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడుతూ రామచంద్రపురం గ్రామానికి ఆనుకొని ఉన్న 50 ఎకరాల గ్రామ కట్ట భూమిని రెవెన్యూ అధికారులు ఎటువంటి నిబంధనలు పాటించకుండా అటవీ శాఖకు బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. షెడ్యూల్డ్ భూములను బదిలీ చేయాలని అంటే పెసా గ్రామ సభ నిర్వహించి 1/3 మెజారిటీతో గిరిజనుల ఆమోదం పొందిన తర్వాతే భూ బదలాయింపులు జరగాలని అన్నారు. అడ్డగోలుగా వేలాది ఎకరాల షెడ్యూల్డ్ భూములను అటవీ శాఖలకు బదిలీ చేసిన రెవెన్యూ శాఖ అధికారులపైన కేసులు పెట్టాలని అన్నారు. అటవీ శాఖ అధికారుల అరాచకాలు నశించాలి. అటవీ శాఖ అధికారుల అరాచకాలు నశించాలి. ఆదివాసీలపైన అటవీ శాఖ 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 అరాచకాలు అమలు చేయాలి. అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా 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 వీసా చట్టం ప్రకారం ఆదివాసీలకు మాత్రమే ఇసుక క్వారీలో వీసా చట్టం ప్రకారం ఆదివాసీలకు మాత్రమే వీసా చట్టం ప్రకారం ఇసుక క్వారీలో ఆదివాసీలకు మాత్రమే ఇసుక క్వారీల్లో ఆదివాసీలకు మాత్రమే వీసా చట్టం ప్రకారం ఆదివాసీలకు మాత్రమే వీసా చట్టం ప్రకారం ఇసుక క్వారీలో ఆదివాసీలకు మాత్రమే వీసా చట్టం ప్రకారం ఇసుక క్వారీలో ఆదివాసీలకు మాత్రమే